ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో వైసీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ టికెట్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కే ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. నగరంలో రాయల్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ముందు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే టికెట్ హఫీజ్ ఖాన్ కే ఇవ్వాలంటూ ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన వైసీపీ అనుచరులు వెంటనే అతన్ని అడ్డుకుని నీళ్లు పోశారు. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ అడిగితే తీరిదా అంటూ మండిపడుతున్నారు ప్రజలు. కొత్త అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకోవాలంటే మా ప్రాణాల మీద వైసీపీ జెండా ఎగరేసుకొని మీరు అడిగి తీసుకోండి. ఇప్పుడు కానీ మీరు కొత్త అభ్యర్థి నిలబెట్టి గెలిపించుకోవాలంటే మా ప్రాణాల మీద వైసీపీ జెండా ఎగరేసుకొని మీరు అడిగి తీసుకోండి. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం టికెట్ల విషయంలో కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే అనుచరుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. టికెట్ హఫీజ్ కే ఇవ్వాలంటూ కూడా అనుచరులు అడ్డుకున్న వైనం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విజయ చంద్రిక కర్నూలు అసెంబ్లీ స్థానం టికెట్ ను కొత్త వారికి ఇస్తున్నారనే సమాచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గంలో కూడా ఆందోళన నెలకొంది. రీసెంట్ గా 2 రోజుల క్రితమే వాళ్ళు మా ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలి, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వైసీపీ కార్పొరేటర్లు అదే విధంగా కొంతమంది ముఖ్య నాయకులు కూడా వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కొంత ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ పెద్దలు రైట్, థ్యాంక్ యూ సుంకన్న.